హాయ్ హలో నమస్తే. ఇప్పుడు నేను గుమ్మడికాయ కూర ఎలా వండాలో చూపిస్తాను. మీ ఆవిడ మీ బుజ్జి అసలు గుమ్మడికాయ కూర కాకరకాయ కూర వండితే శుభ్రంగా తినేది. అది తినేది అందుకే తొందరగా పోయింది. ఏంటో దూదిగా వచ్చింది, మరి ఇది కేకు ముక్కలు తిన్నట్టు ఉంది. అట్టాగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజాబాబాయిని. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. ఈ గ్యాప్ ఎందుకు వచ్చిందంటే కొద్దిగా హెల్త్ ఇష్యూ వచ్చి గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఫిట్గా ఉన్నాను. ఇప్పుడు సపోర్ట్ మా అక్కను కూడా తీసుకొచ్చాను. ఇన్ని రోజులు నా మసాలా కర్రీస్ తిన్నారు కాబట్టి ఇప్పుడు హెల్త్ ఇష్యూ వచ్చింది కాబట్టి గుమ్మడికాయ కర్రీ చేసి చూపిస్తున్నాను. హాయ్ హలో నమస్తే. మా తమ్ముడు కొంచెం హెల్త్ ఇష్యూ అయ్యి మా దగ్గర ఉన్నాడు. ఇప్పుడు వాడికి సపోర్ట్గా నేను వచ్చాను. ఇప్పుడు నేను గుమ్మడికాయ కూర ఎలా వండాలో చూపిస్తాను. దేనికి ఉపయోగం కూడా మీకు చెప్తాను. గుమ్మడికాయ కూర ఎలా వండాలో చూపిస్తాను నాన్న. ఇదిగో గుమ్మడికాయ ముక్కలో కాయని కడిగి కోసుకున్నాను. ఇలాగా మీడియం సైజు ఉల్లిపాయలు 2.5 ఆ ముక్కలు కోసుకున్నాను. ఇదిగో బెల్లము 100 గ్రాములు, పచ్చిమిర్చి తురుము 15 కాయలు, అల్లం పేస్ట్ 1.5 స్పూన్, కొత్తిమీర, కరివేపాకు, కూరలోకి సరిపోయినంత పోపు దినుసులు. బాబు ఇప్పుడు దాకా కావాల్సిన పదార్థాలన్నీ చూసుకున్నాము. ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ అంటించుకోవాలి. బాండీ పెట్టుకోవాలి. ఈ కొత్త కామన్ వచ్చి మాకేమో చేతగాటలేదు. 3 స్పూన్లు ఆయిల్ పడుతుంది బాబు దీనికి. ఎందుకంటే ఉల్లిపాయలు వేగాలి కదా, గుమ్మడికాయ కూరకు కొంచెం ఎక్కువే పడుతుంది. దీనిలో ఉన్న విటమిన్లు చాలా మంచిది, పిల్లలకు కూడా హెల్త్కి మంచిది. ఆవాలు వేసుకుందాం. స్పూన్ ఆవాలు, 2 స్పూన్లు పచ్చెనగపప్పు, 2 స్పూన్లు మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర. ఈ మాడకుండా సన్నగా చక్కగా దోరగా బ్రౌన్ రంగు వచ్చేలాగా వేపుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి హెల్త్కి మంచిది. మన పెద్దలు కాలం నాటి నుంచి ఇవి ఎప్పుడు కూడా పెట్టారు. అందుకే మనం ఇవాళ ఇలా ఉన్నాం. ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఎలా ఉంది, ఇలాంటివి తినక పిజ్జాలు బర్గర్లు తిని బాగాను ఇదిగా ఉన్నారు. ఇప్పుడున్న జనరేషన్ ఇది తినాలి. పిల్లలకి పెద్దలకి చాలా మంచిది ఈ రెసిపీ. ఉల్లిపాయ దోరగా వేగాలి, కానీ దీంట్లో కలిపే వేసుకోవాలి. ఇవి 2 కలిపి మగ్గాలి. ఈ 2 కలిపి మగ్గితేనే ఆ గుమ్మడికాయ మగ్గుతుంది. జనరల్గా అయితే ఉల్లిపాయ వేగాక వేస్తారు, కానీ 2 కలిపి మగ్గాలి. అందుకని నేను ఇప్పుడే వేసేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయ గుమ్మడికాయ మగ్గడానికి ఎంత టైం పడుతుందక్క? పడుతుంది బాబు, 15 నిమిషాలు పడుతుంది. ఎందుకంటే పచ్చి గుమ్మడికాయ కదా, దీనిలో మంచి విటమిన్ ఉంది. అందుకని దీన్ని చాలా జాగ్రత్తగా వండుకోవాలి. అది దీంట్లోనే మగ్గడానికి 15 నిమిషాలు అంటే కూర మొత్తం దానికి ఎంత పడుతుంది? కూర ఉడికిపోతుంది బాబు 15 నిమిషాలకి. మగ్గడానికి అంటున్నావుగా? అది మగ్గటం అంటే అంతే, దానిలో వాటర్ వేయం బాబు, అందుకని మగ్గిపోతుంది. స్పూను పోసిపెడుతున్నా బాబు. 2 స్పూనులు ఉప్పు, సరిపోతే
సరిపోతే పేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకోవాలి బాబు. ఇదిగో అల్లం పేస్ట్ 1 కేజీ గుమ్మడికాయ స్పూనున్నర. గుమ్మడికాయ, ఉల్లిపాయ, అల్లం పేస్ట్ ఒకేసారి వేసావు కదా? అవును. ఈ మొత్తం ఒకేసారి వేసుకుని మగ్గ పెట్టుకోవాలా? అవును బాబు. ఉల్లిపాయ వేసిన తర్వాత ఈ గుమ్మడికాయ ముక్కలు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వేసుకుని ఎన్ని స్పూన్లు అది? ఈ 2 స్పూన్లు 2 స్పూన్లు పచ్చిమిర్చి వేసుకున్నాం, ఉప్పు వేసుకున్నాం. ఇవన్నీ కలిపి మగ్గితేనే అది బాగుంటుంది. పచ్చి వాసన పోతుంది, మొక్క ఉడుకుతుంది. ఇప్పుడు దీన్ని ఐలో పెట్టి మగ్గ పెట్టాలా, సిమ్లో పెట్టాలా? కాదు బాబు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి దీన్ని. అవును, ఇందాక ఉల్లిపాయతో పాటు పచ్చిమిర్చి వేసావు, మళ్ళీ ఇప్పుడు పచ్చిమిరపకాయ తురుము వేసావు. కారం ఎక్కువ అవుదా? గుమ్మడికాయ కూరకి పడుతుంది బాబు. ఆ కారం పట్టందే గుమ్మడికాయ కూర టేస్ట్ రాదు. కారం వేయవా? ఇంకా కారం వేయను, బెల్లం వేస్తా లైట్గా. బెల్లం కూడానా మళ్ళీ? కొంచెం టేస్ట్కి కొద్దిగా బెల్లం వేస్తాను. అప్పుడు ఏదో పాయసం తిన్నట్టు ఉండదేమో? ఉండదు బాబు. ఎప్పుడు కూరగాయలు తెమ్మన్నా కూడా బంగాళదుంపలు టమాటాలు తినడానికి అలవాటు పడ్డావు. ఇది తినలా, ఇవాళ తింటే నీకు ఎలా ఉందో తెలుసు. ఏం చేయమంట? హెల్త్ బాగుంటుంది. వాళ్ళ కంపల్సరీగా తీసుకొస్తే పుచ్చులు అంటారు, బెండకాయలు తీసుకొస్తే ముదిరి. మరి అన్నీ తినాలిగా బాబు, అన్నీ తెచ్చుకోవాలి, అన్నీ తినాలి. నువ్వు ఆ 2 తింటావు ఎందుకు నాకు అర్థం కాలేదు. అందుకే హెల్త్ బాగుండదు. ఇప్పుడు ఈ తిని చూడు, ఇవాళ ఖచ్చితంగా నీకు ఎలా ఉంటుందో తెలుస్తుంది. ట్రై చేస్తా. కానీ ట్రై చేయి, ప్రతిదీ ట్రై చేయాలి. కాకరకాయ ఏంటి, ఏంటి హెల్త్ బాగుంటుంది. కాకరకాయ చేదుగా ఉంటుంది అసలు? ఉండదు బాబు, కాకరకాయ చేదు ఉండదు. నేను వండుతా, తిని చూడు ఒకసారి. మీ ఆవిడ, మీ బుజ్జి అసలు గుమ్మడికాయ కూర, కాకరకాయ కూర వండితే శుభ్రంగా తినేది. అది తినేది, అందుకే తొందరగా పోయిందే. ఎందుకు పోతుంది? దానికి చక్కగా భగవంతుడు మంచి ఇది ఇచ్చాడు. మనమే ఇలా ఉన్నాం. అలా అనుకోబాకు బాబు. నువ్వు శుభ్రంగా తిని చూసి చెప్పు నాకు ఎలా ఉందనేది తెలుస్తుంది నీకు. సరే. కానీ మీరు కూడా ఛానల్ చూసే వాళ్ళందరూ చక్కగా ఇది పిల్లలకి మంచి రెసిపీ. మీరు పిల్లలకి, పెద్దలు అందరూ తినవచ్చు. ఈ కూర తిన్న వాళ్ళకి ఆరోగ్యము అన్నీ ఉంటాయి. పిల్లలకి మరీ హెల్త్ బాగుంటుంది. మీరు తప్పకుండా ఈ రెసిపీని తయారు చేసి మీరు తిని చూసి చెప్పండి. ఇప్పుడు 10 నిమిషాలు అయింది కదా, అది ఇప్పుడు ఏం వేయాలి? మళ్ళీ బెల్లం వేయాలి బాబు. దాంతోపాటు బెల్లం వేస్తేనే మగ్గుతుంది ఇది. ఇదిగో బెల్లం. ఎంత? 100 గ్రాములు? అది 100 గ్రాములు బెల్లం వేస్తున్నా. చతిమది ఊరికినే తురిమి పెట్టుకున్నాను 1/2 కేజీ వేరే కూరలో. కానీ అల్లం పచ్చిమిరపకాయ వేసాంగా బాబు, అందుకని దీంట్లో బెల్లం ఎక్కువ వేస్తే టేస్ట్ రాదు, దాని ఇది పోతుంది. అందుకని కొంచెమే వేయాలి. కొంచెం వేసి 100 గ్రాములు అంటావు? 100 గ్రాములు 100 గ్రాములు కరెక్ట్గా సరిపోతుంది. ఏం కొద్దిగా మరి 100 గ్రాములు అవలా అయింది. అది 150 గ్రాములు ఉండాలి. ఈ 2 కానీ బాగాలేదనుకో నాకు, నువ్వు విజయవాడే. ఏం కాదు అక్క, నువ్వు వెళ్ళబాకవే, నువ్వు ఇక్కడే ఉండు, రోజు చేద్దాం ఏదో ఒకటి అంటావు. అన్నీ బాగుండే అనుకో, వండి పెట్టంటావు. వండి పెట్టంటావో లేదో చూడు, రోజు అడుగుతావు చూడు. నీకు కేజీ గుమ్మడికాయకి 100 గ్రాములు బెల్లం అన్నావు, నువ్వేం గబగబా చేతితో తిప్పేసేసేవింటక్క. అది నా చేతికి కరెక్ట్గా వస్తుంది బాబు. మొట్టమొదటి మాకు అలవాటు, అది మొట్టమొదటి నుంచి ఆ అలవాటు మీద వేసా నేను. ఇది తీపి ఎక్కువ తినాలి అనుకున్న వాళ్ళు మొత్తం వేసుకుంటారు, ఈ తీపి తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకుంటారు. అందుకని 100 గ్రాములే పడుతుంది దీనికి. అది మామూలుగా తీపి ఇంకా ఎక్కువ కావాలంటే మొత్తం పడుతుంది. ఇది పచ్చి గుమ్మడికాయగా బాబు, అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు తక్కువ పడుతుంది ఇది, అందుకని నేను తక్కువ వేసాను. గుమ్మడికాయలు, పొండు గుమ్మడికాయలు కూడా ఉంటాయా? పొండి ఉంటాయి, పచ్చి ఉంటాయి. పచ్చి ఏమో తోలుతో వేసేసుకుంటాము, పొండి ఏమో తోలు తీసేసుకుంటాం. అది ఏం లెక్క? అంతే. పొండిపోయిన కాయకి తోలేయరు, పచ్చికాయకి తోలేస్తే టేస్ట్ మంచి టేస్ట్ వస్తుంది. గుమ్మడికాయ వండుకుంటారా? అది మామూలుగా మనం దీన్ని పీస్ తీసి వడియాలు అవి పడతాము,
దాన్ని అయితే బాగుంటుంది. అది కూడా ఈ మధ్య చూసి అంత చక్కగా క్యారెట్ చేస్తాము, దీంట్లో హల్వా చేస్తాము. తాగుతున్నారు దాన్ని తాగుతారు. హెల్త్ ఇష్యూ ఉండి ఏంటి షుగర్లు అవి ఇవి బీపీలు ఉండాలి, ఇది కంపల్సరీగా తాగితే చాలా మంచిది. నువ్వు తాగినట్టు కనపడవేంటి, నీకు షుగర్ ఉందిగా? నేను కాకరకాయ రసం తాగాను, ఇది యాపాకు రసం తాగాను. ఎన్ని తాగినా కూడా నా ఒళ్ళంతా పాకిపోయేది, పోవట్లేదు బాబు. ఏం చేయను మరి? నాన్నకు లేదు, నాకు లేదు, మా అమ్మకి లేదు, నీకెట్ట వచ్చింది? అదే మరి నాకు అర్థం అవట్లేదు బాబు, ఎందుకు వచ్చిందో కూడా తెలియటం లేదు. మరి ఏం చేయను, వచ్చింది పోదుగా. అమితంగా తినుంటావు స్వీట్. నేనా ఎప్పుడు కాలం నాటి నుంచి అమ్మ అరిసెలు వండింది, బూరెలు వండింది, అన్నీ వండింది. ఆనాడు తిన్నాను, ఈనాడు తింటానండి, ఏం వదలటల్లా. షుగర్ ఉండ తింటున్నా, చెబుతున్నాగా తింటున్నానని. నిన్న ఒక అరటికాయ తిన్నాను. ఏంటి వేసుకోవాలి. మొన్న మన మేనల్లుడు ఈ తెచ్చాడు, ఆ బర్గర్ ఒకటి తిన్నాను. బర్గర్లు తింటావు, పిజ్జాలు తింటావు, మరి తినాలి కదా. ఏం తినొద్దనలా, నీ హెల్త్ బాగాలేదని ఆపేయన్నా నేను. అది దీన్ని 1కి 4 సార్లు ఇలా తిప్పుకుంటూ ఉండాలి. తిప్పితేనే ఇది అంతా దీనికి పట్టి, మనం వేసిన రెసిపీ మొత్తం ఈ ముక్కలకు పట్టి టేస్ట్ బాగుంటుంది, మగ్గుతుంది. ముక్కలు ఏమి చితకవు, మనం ఇలాగే కలుపుకుంటూ ఉండాలి. ఈ కూరకి అదే ఇది. లేకపోతే ఇది అవదిందాడి నుంచి మనం ఏదో మాటల్లో పడి ఇది చేయలేదు, చేసుకునేవాళ్ళు మాత్రం ఆ పొరపాటు చేయకండి. పద్దాకా తిప్పుతూనే 5-6 సార్లు తిప్పుకుంటూ ఉంటేనే ఈ రెసిపీ చక్కగా దానికి పట్టి బాగుంటుంది. అక్క ఇది ఇంకెంతసేపు పడుతుంది? ఒక 20 నిమిషాలు పడుతుంది బాబు. మొత్తం 20 నిమిషాలా? ఇప్పటి నుంచి 20 నిమిషాలా? ఇప్పటి నుంచి ఒక 20 నిమిషాలు వేసుకో, మగ్గాలి కదా సన్నపు సెగ మీద. ఇప్పుడు ఏమైంది నీకు కంగారు? మగ్గని చిన్న బ్రేక్ తీసుకుందామని. ఎందుకు? మనకున్న అలవాట్లు మనకున్నాయి. నీ సిగరెట్లు నువ్వు తగలయ్యా, ఏ సిగరెట్లు తాగుతావు? మానే బాబు, హెల్త్ బాగాలేదు కదా. మీరు ఇట్లాగే మగ్గ పెట్టుకోండి, ఒక 20 నిమిషాలు బాగా మగ్గాక దాన్ని చూసుకుంటే బాగుంటుంది రెసిపీ. 2 నిమిషాలకు ఒకసారి తిప్పాలి. ఈ రెసిపీ బాగా మగ్గిందంటే అప్పుడు ఆ ముక్క పీల్చుకొని టేస్ట్ బాగుంటుంది. అడుగంటుతుంది బాబు, తిప్పుకుంటా ఉండేది, అందుకని అడగంటుకోకుండా. ఇది వేడి అన్నంలో తింటా ఉంటే కారం కారంగా తీయగా బాగుంటుంది. ఇది వేడి అన్నంలోకే చక్కగా తినటానికి రుచిగా అనిపిస్తుంది, రుచికరంగా. ఇది ఆడపిల్లలకి పీరియడ్స్ వచ్చినప్పుడు దేనికైనా మోకాళ్ళ నొప్పులు రాకుండా హెల్త్కి బాగుంటుంది కనుక ఇది బాగా మీరు వాడాలి. ఆడపిల్లలకి బాగా రెసిపీ మంచిది. ఇది మీరు అర్థం చేసుకొని ఒక్కసారి దీన్ని గురించి ఆలోచించి ఒక్కసారి తిని చూసి చెప్పండి. ఇది పచ్చిమిరపకాయ తురుముతోనే కాదు, బెల్లం ఎక్కువ వేసుకొని కారంతో కూడా చేసుకుని తింటే ఈ రెసిపీ కూడా బాగుంటుంది, హెల్త్కు మంచిది. ఈ రెసిపీని మీరు తయారు చేసుకునే విధానం నేను ఎలా తయారు చేశానో మీరు అలాగే తయారు చేసుకోండి. చేసుకుని తిని చూసి చెప్పండి. ఈ గుమ్మడికాయ హెల్త్కి బాగా మంచిది. ఎవరికైనా సరే పోషక విలువలు ఎక్కువ ఉన్నాయి దీంట్లో కనుక మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఏమీ రావు. పీరియడ్స్ వచ్చిన పిల్లలకి ఇంకా మంచిది. వేడి అన్నంలో పెట్టుకొని మీరు తిని చూసి చెప్పండి. మీరు ఈ పచ్చిమిరపకాయలు కారమే వేసుకోవక్కర్లేదు. మీరు కారం వేసుకుని ఎక్కువ బెల్లం వేసుకుని కూడా ఈ రెసిపీ తయారు చేసుకొని తిని చూసి చెప్పండి మీకు నచ్చిన పద్ధతిలోను. కానీ రెసిపీ మాత్రం ఇలాగే తయారు చేసుకోండి. పచ్చిమిరపకాయల కారాన్ని బదులు ఎండుమిర్చి కారం వేసుకోండి, మీకు అర్థమైపోతుంది. మీకు అలా తినాలనిపిస్తే అలా తినండి, అంతే. కానీ ఈ రెసిపీని మాత్రం మీరు మంచి గుడ్ క్వాలిటీ ఉన్న దీంట్లోనూ మీరు తిని చూసి చెప్పండి. ఇది టేస్ట్ చేసి చూసి చెప్పు. కొంచెం మా అమ్మ చేసింది, నా పిల్లని చేసింది, కొంచెం సాల్ట్ పడుతుంది, తిని చూసి చెప్పు. ఇవాళ చచ్చినట్టు తింటున్నాను నీకోసం. తినాలి, నీకోసమే చేశా. ఏంటో దూదిగా వచ్చింది మరి. ఇది కేకు ముక్కలు తిన్నట్టుంది. అట్టాగే ఉంటుంది బాబు. ఎలా ఉంది? బాగానే ఉంది. బాగుంది, తింటే ఇంకా బాగుంటుంది. కాకపోతే కేకు ముక్కలు దూది ముక్కలు తిన్నట్టు అలాగే ఉంటుంది. కానీ దానిలో ఉన్న విటమిన్ నీకు ఒంటికి బట్టి బాగుంటుంది. ఇంకా అయిపోయిందా? అయిపోయినట్టే. అయిపోయిందని మళ్ళీ మూత పెడతానంటే పెట్టాలి. కొంచెం కొత్తిమీర లాస్ట్లో ఫైనల్ టచ్ కొత్తిమీర.
ఈ రెసిపీని మీరు తయారు చేసుకొని తిని చూసి ఎలా వచ్చిందో కామెంట్లో నాకు చెప్పాలి రాజాబాబాయ్ ఛానల్లో. ఇక స్టవ్ ఆపేసుకోవాలి. క్లోజ్ అయింది ఇప్పటికి. అబ్బా సర్వింగ్ బౌల్లో తీసుకొని ఇది వేడి వేడి అన్నంలో తింటే ఎలా ఉంటుందో బాబు, నాకైతే నోరు ఊరిపోతుంది. ముద్దన్నం తిని పడుకోను, ఇప్పుడు నీతో తినిపిస్తాను. ఎలా పడుకుంటాను, నీకోసమే చేశాను నేను ఇప్పుడు ఇది. బాబు ఇదిగో గుమ్మడికాయ కూర రెడీ అయిపోయింది. ఇదిగో చక్కగా అందరూ, మేమే కాదు అందరూ చేసుకొని తిని చూసి ఎలా వచ్చిందో మీ కామెంట్ రూపంలో మీరు చెప్పండి. ఈరోజు మన ఛానల్లో గుమ్మడికాయ కర్రీ మా అక్క దగ్గర నేర్చుకున్నాను. ఈ గుమ్మడికాయ కర్రీని మీరు కూడా ఇలాగే చేసుకుని ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయటం మర్చిపోకండి. నమస్తే, మైనేని మిస్ శివలీల.